హలో హాయ్ అండి. వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తానండి. ఇది పప్పులోకి, రసంలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్ని తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేశానండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూను కారం, ఒక అర స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూను జీలకర్ర పొడి, అలాగే ఇక్కడ నేను 3 స్పూన్లు పెరుగుని తీసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాలు అలాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా ధనియాలు, అలాగే చెక్క మొగ్గ, యాలకులు వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ని వేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని అవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, మిగిలిన పదార్థాలన్నీ వేసి కలిపి పెట్టుకున్నటువంటి చికెన్‌ని కూడా వేసుకొని ఈ చికెన్ మొత్తము ఆయిల్‌లో కలిసే విధంగా నిదానంగా బాగా కలుపుకోవాలి. చూసారుగా మనకిక్కడ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకి రిలీజ్ అయింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మనం చికెన్‌ని ఉడికించుకోవాలి. చూడండి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మనకిక్కడ ఆయిల్ అనేది సెపరేట్ అయింది కాబట్టి చికెన్ ముక్కలని బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని కూడా వేసుకొని ఈ మసాలా పొడి అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకున్నానండి. ఫైనల్‌గా ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా వేశానండి. ఇంతేనండి, మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.